దేవుడి ఆశీస్సులు ఎంత వ్యక్తిగతంగా ఉంటాయో చాలా మందికి అర్థం కావడం లేదు. మీరు పడే కష్టాన్ని ఆయన గమనిస్తారు. మీరు వేసే చిన్న అడుగులని ఆయన గమనిస్తారు. మీరు పడుకునే ముందు చేసే పనులని ఆయన గమనిస్తారు. ద్వితీయోపదేశకాండం ప్రకారం ఆయన మీ చేతుల పనిని ఆశీర్వదిస్తారు. ద్వితీయోపదేశకాండం షిమ్తు మన్నర్ ఒక శక్తివంతమైన వాగ్దానం. దేవుడు మీ చేతుల పనిని ఆశీర్వదిస్తారు. ఏదో ఒక రోజు కాదు, ఇప్పుడే. పెద్ద విజయాలు మాత్రమే కాదు, నిశ్చిప్త ప్రయత్నాన్ని కూడా ఆయన గుర్తిస్తారు. నిజాయితీగా చేసే పనిని కూడా ఆయన గుర్తిస్తారు. ఎవరు చూడని మంచి పనిని కూడా ఆయన గుర్తిస్తారు. మీరు విశ్వాసంతో మొదలుపెట్టి విశ్వాసంతో ముగిస్తే మీ శ్రమ మారుతుంది. మరి మీరు ఏమి చేస్తారు? ముందుగా కనిపించండి. నిజాయితీగా పని చేయండి. మీ ప్రణాళికల గురించి ప్రార్థించండి. చిన్న పురోక్తికి కూడా కథ చెక్కలు చెప్పండి. రెండోది, మీరు అందించే దాన్ని విస్తరించమని దేవుడిని అడగండి. మీ కలల గురించి ఆయన ఎంత శ్రద్ధ వహిస్తారో మీ రోజువారీ పనుల గురించి కూడా అదే శ్రద్ధ వహిస్తారు. చివరగా ఈ వాగ్దానాన్ని పంచుకోనుడి. ఒక స్నేహితుడిని ప్రోత్సహించండి. కష్టపడుతున్న వారిని పైకి లేపండి. వారిని యేసు వైపు చూపించండి. ఈ రోజు మీరు తాకెన్ దాన్ని దేవుడు ఆశీర్వదించగలడి నమ్మండి. ఇలాంటి మరిన్ని చిన్న సత్యాలు కావాలా? రోజువారీ ప్రోత్సాహం కోసం నన్ను అనుసరించండి. ఆయన ఆశీర్వాదం మీ తదుపరి అడుగును రూపొందించనివ్వండి.